నారా చంద్రబాబు నాయుడుపై రైతు వ్యతిరేకిగా ముద్ర వేయడానికి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందా? అందులో భాగంగానే రైతు అంశాలతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు చంద్రబాబు నాయుడిని కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు లింగమనేని శివరాం ప్రసాద్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, నారా చంద్రబాబు నాయుడు మీద ఆయన రైతు వ్యతిరేకిగా ముద్ర వేసేందుకు ఇప్పుడు వైకాపా ప్రయత్నం చేస్తుందని, అందులో భాగంగానే పలు రైతు అంశాలను టార్గెట్గా చేసుకొని ఇప్పుడు ఇటు జగన్మోహన్ రెడ్డి అటు వైకాపా రెండు కూడా చంద్రబాబు గారిని అలాగే కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుంది అనేటువంటి వాదన తెర మీదకి వస్తుంది. మళ్ళీ ఏంటి సార్, దీన్ని ఎలా చూడాలి అసలు? అంటే ఒకటి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చేటప్పటికి మనది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. మెయిన్ 62% దాదాపు రైతులే. సార్, ఇప్పుడు మనకి ఇక్కడ వ్యవసాయం సంబంధించిన దాంట్లో గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా 2004లో ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారిని అన్నమాటని అక్కడ ముందు వెనకమాల తొక్కత్రిచేసి అసలు వ్యవసాయం దండగా అనే మాట అన్నారు అని చెప్పి ప్రచారం చేసి రైతుకు వ్యతిరేకం ఈయన అనేది ప్రచారం మొదలెట్టారు ఆ రోజు నుంచి. అదే ప్రచారం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అటువంటిదే కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకంటే రైతులని మనం ఆకట్టుకోవాలి అనే ఉద్దేశంతో. ఇక్కడ ఒకటి, రైతు వ్యతిరేక అంటే రైతు వ్యతిరేక విధానాలు ఆయన ఎక్కడ అనుసరించాల. ఎగ్జాక్ట్లీ. అప్పటికి 2004లో ఆ రోజున ఏంటంటే పవర్ సెక్టర్కి సంబంధించి పవర్ చాలా అధ్వానంగా ఉన్న పరిస్థితి. ఇప్పుడు చూసిన పవర్ కట్స్, అటువంటి పరిస్థితిలో సంస్కరణలు తీసుకొచ్చారు. విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చేటప్పటికి అప్పుడు ఈయన్ని రైతు వ్యతిరేకి అన్నారు. తర్వాత కూడా ఏంటి, ఆయన ఒక మాట మాట్లాడతా అంటే ఇక్కడ ఒకటి, ఆ భాష సరిగ్గా ఉపయోగించకపోవటం, లేకపోతే కమ్యూనికేషన్ సరిగ్గా చేయకపోవటం, ఆ లోపం చంద్రబాబు నాయుడు గారిది. కమ్యూనికేషన్ చేయటంలో లోపం ఉంటుంది. అంటే ఆయన ఉద్దేశం వేరు, బయటికి వచ్చేది వేరు. అక్కడ ఏంటంటే ఈ వ్యవసాయం దండగగా మారింది కాబట్టి రైతులు ఈ వ్యవసాయంతో పాటు పాడి, అలాగే కోళ్ళ పెంపకం ఇటువంటివి కూడా మీరు చేపడితే, ఉపవృత్తుల కింద చేపడితే అప్పుడు అవి కూడా మీకు ప్రతిరోజు ఏదో ఒక ఆదాయ వనరుగా ఉపయోగపడుతుంది. కాబట్టి వ్యవసాయం కూడా లాభసాటిగా మారుతుంది. అంటే వ్యవసాయంతో పాటుగా ప్రత్యామ్నాయం కూడా ఉండాలి. దాంతో పాటు ఇది కూడా మీరు సపోర్టింగ్ గా చెయ్యండి అన్న మాటకి మొత్తం వెనకంతా కట్ చేసేసి వ్యవసాయం దండగగా మారింది అన్నట్టు చంద్రబాబు వ్యవసాయానికి వ్యతిరేకి, రైతు వ్యతిరేకి అన్నారు. అక్కడ అదే కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ కానీ, ఆ తర్వాత ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ సేమ్ అదే. ఎందుకు జగన్మోహన్ రెడ్డి పాత వ్యూహాన్నే మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారి మీద కొత్త అస్త్రంగా మార్చుకొని ప్రయోగించబోతున్నారు? అంటే కొత్త అస్త్రం అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మీకు 67 లక్షల హెక్టార్లు సాగు భూమి ఉంది సార్. దాంట్లో 50.5 లక్షల హెక్టార్లు మామూలు వ్యవసాయం, తర్వాత 16,50,000 ఉద్యాన పంటలు హెక్టార్లు. అంటే ఇంత మీకు వ్యవసాయ ఆధారితం అన్నప్పుడు సార్ రైతుల్ని ఆకట్టుకుంటే మనకి ఓట్లు పడతాయి అనే దాంట్లో నిజమా అబద్ధమా అది వేరే పక్కన పెట్టండి. నిజానికి చూస్తే మనం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీలోనే బయటపడింది. రైతులు సంబంధించి అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇన్సూరెన్స్ పథకానికి అమలు చేసే అవకాశం ఉంటే కూడా, సరే పిఎం ఇది ఇన్సూరెన్స్ ఏదో ఉంటే అది కూడా చేయకుండా చేసామని అసెంబ్లీ ఫ్లోర్లో అబద్ధం చెప్పినప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ఫ్లోర్లో కూర్చొని ధర్నా చేస్తే అప్పటికప్పుడు రాత్రిపూట్ల ఇన్సూరెన్స్ కట్టిన పరిస్థితి చూసాం. అంటే రైతులకి అవసరం అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసే స్కీమును కూడా సవ్యంగా అమలు చేయని పరిస్థితి. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అదే అనుకుంటే, రైతు వ్యతిరేక అనుకుంటే,
ఆయన కుప్పంలో ఇజ్రాయెల్ వ్యవసాయ పద్ధతిని ఎప్పుడు ప్రవేశపెట్టాడు? మొట్టమొదట ముఖ్యమంత్రి అయినప్పుడే ఇజ్రాయెల్ టెక్నాలజీతో అక్కడ బిందు సేద్యం పెట్టి ఎగ్జాక్ట్లీ అక్కడ మొదలెట్టాడు. అంటే బిందు సేద్యం మీద అసలు సబ్సిడీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరైనా అయితే ఉన్నారంటే ఇప్పుడు ఆయన. ఏంటంటే ఈయన నార్మల్గా నార్మల్గా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశమే ఆయన వే ఆఫ్ థింకింగ్ ఎట్లా ఉందంటే డెవలప్మెంట్ ఉండాలి దేంట్లో అయినా సరే. ఉమ్, వ్యవసాయంలో కూడా ఆధునీకరణ రావాలి, ఉమ్. ఆధునిక పద్ధతులను ఉపయోగించాలి, టెక్నాలజీని యూజ్ చేసుకొని యూజ్ వ్యవసాయం చేసుకుని చేయాలి. వ్యవసాయం చేయటంతో దాని మూలాన మనకి దిగుబడి పెరుగుతుంది, రైతులకు ఆదాయం పెరుగుతుంది, కాబట్టి మార్చాలి అనేది. ఉమ్, సహజంగా రైతు అంటే సాంప్రదాయంగా ఉంటారు కదా, ఉమ్, వాళ్ళు మార్పును ఒప్పుకోరు తొందరగా. ఉమ్, మీకు ఈ IR8 సన్నబియ్యం విత్తనాలు వచ్చినప్పుడు ఫస్ట్లో సార్. చాలామంది వాళ్ళ ఉమ్, మేము ఇప్పుడు చిన్నాళ్ళం, ఓకే. అప్పుడులోనే ముతక బియ్యం ఉండేది. ఉమ్, ఇది వాడితే ఇది తింటే మోకాళ్ళు పడిపోతున్నాయి అంట, కాళ్ళ నొప్పులు వస్తున్నాయి అంటే ప్రచారం జరిగింది. ఉమ్, అది అలవాటు అవడానికి సమయం పట్టింది. అంటే తొందరగా మార్పుని యాక్సెప్ట్ చేయరు, ఎగ్జాక్ట్లీ. ఈ సాంప్రదాయంగా ఉంటారు కాబట్టి రైతు తొందరగా యాక్సెప్ట్ చేయరు. ఉమ్, అప్పుడు ఏంటంటే దానికి ఈ వ్యవసాయ అధికారులు కానీ వీళ్ళు కానీ వెళ్ళి ఎక్కడ ఏ భూమిలో ఏ పంట వేయాలి, ఏ పంట వేస్తే దీనికి బాగుంటుంది, అక్కడ ఏ విధమైన భూసారం ఎట్లా ఉంది, భూమిలో ఎటువంటి మనం అవసరమైతే ఏ దానికి సబ్స్టిట్యూషన్ ఏమి వేయాలి ఉమ్, అని చెప్పి వాళ్ళకి చెప్పి ఎడ్యుకేట్ చేయాలి. కానీ అది జరగట్లే ఎక్కడ కూడా. ఉమ్, ఇక్కడ మీరు డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చింది మొదట్లో చంద్రబాబు. ఎగ్జాక్ట్లీ. అంటే 2014 నుంచి 2019 మధ్య కాలంలో కూడా ఈ డ్రిప్ ఇరిగేషన్ మీద సబ్సిడీలు కూడా ఇచ్చారు. సబ్సిడీ కానీ 2019 నుంచి 2024 మధ్య కాలంలో అసలు ఈ డ్రిప్ లేవు. ఇరిగేషన్ మీద సబ్సిడీ ఎత్తేసారు. డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఇచ్చారు. ఉమ్, తర్వాత ఈ సోలార్ పంప్ సెట్లుకి సబ్సిడీ ఇచ్చారు. ఉమ్, వ్యవసాయ దాంట్లో పంప్ సెట్లు ఉంటాయి కదా, ఉమ్, దాంట్లో సోలార్ పెట్టుకున్నందుకు కూడా సబ్సిడీ ఇచ్చారు. ఓకే. సోలార్ పంప్ సెట్స్ పెట్టుకోమని ఇటువంటివన్నీ ఇది చేస్తారు. అట్లాగే ట్రాక్టర్స్కి మీకు సబ్సిడీ మీద ట్రాక్టర్స్ ఇచ్చారు. ఒక్కో ట్రాక్టర్కి 2 లక్షలు 3 లక్షల సబ్సిడీ, ఉమ్, 2 లక్షల ఎంతో సబ్సిడీతో ప్రభుత్వమే ఇచ్చింది ఉమ్, రైతులకు. అట్లా చాలా కార్యక్రమాలు జరిగినాయి. ఉమ్, ఇప్పుడు ఇవన్నీ రైతు వ్యతిరేకత ఎందుకు చేస్తారు? ఇది కాకుండా ఇంకోటి, రైతుకి ఏం కావాలి? నీరు కావాలి. ఉమ్, దానికోసం ఆ చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 19 వరకు 67,000 కోట్లు నీటి పారుదల రంగాన్ని ఖర్చు పెట్టారు. 67,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఉమ్, 67,000 కోట్లలో ఇప్పుడు చంద్రబాబు గారి హయాంలో 10,747 కోట్లు రాయలసీమ ప్రాజెక్టులకు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల్లో 2,737 కోట్లు అంటే దాదాపు అది 10,000 చిల్లర అయితే ఇది 2,700, ఉమ్, 3వ వంతు ఖర్చు పెట్టారు. సార్. మరి అటువంటిప్పుడు ఇవాళ ఈయనట్లా రైతు బాంధవుడు అవుతాడు, ఆయన ఎట్లా వ్యతిరేకం అవుతాడు? పోలవరం తీసుకున్నాం. పోలవరం ఎంత ఆ రోజున ఏ విధంగా సాగింది పనులు, తర్వాత కాంట్రాక్టర్స్ని మార్చడం వలన పోలవరం ఏ విధంగా వెనకబడిపోయింది, ఉమ్, మొత్తం డయాఫ్రమ్ వాళ్ళతో సహా కొట్టుకుపోయిందా? ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ ఇవాళ పోలవరం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే మళ్ళీ సవ్యంగా సాగుతుందా? ఉమ్, సరే, పట్టిసీమ ప్రాజెక్ట్ ఎంత గొప్ప ప్రాజెక్టు. దాని మూలాన ఇది కాలువలు తవ్వేశారు రాజశేఖర రెడ్డి గారి కాలంలో. ఉమ్, కాలువలు తవ్వి వాటి కనెక్టివిటీ లేదు. ఎగ్జాక్ట్లీ. ఎక్కడ రోడ్లు ఉన్న చోట దాన్ని వదిలేసి ఈ పక్క తవ్వారు. ఉమ్, కాలువ ఉంది, అక్కడ నీరు ఉంది. పోలవరం నుంచి దాదాపు ప్రతి సంవత్సరం 2,800 నుంచి 3,000 TMCలు సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఉమ్, ఇటు చూస్తే కృష్ణానదిలో నీళ్లు లేవు, నాగార్జున సాగర్లో నీళ్లు లేవు, శ్రీశైలంలో సఫిషియంట్ వాటర్ దొరకట్లేదు, పైనుంచి రావట్లేదు. ఏం చేయాలని ఆలోచించి అక్కడ మీరు ఒక లిఫ్ట్ పెట్టి 1700-1800 కోట్లు ఎంతో పెట్టి లిఫ్ట్ పెట్టి అది దాని ద్వారా నీరు కృష్ణానదిలో కలిపితే ప్రకాశం బ్యారేజ్ దగ్గర 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో దాదాపు 400 TMCలు పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు కానీ గుంటూరు పరిసర ప్రాంతాలు కృష్ణా డెల్టాకు అందింది.
అంటే 400 టీఎంసీలు అంటే ఎకరానికి మీకు ఒక్కో టీఎంసీకి 10,000 ఎకరాలు సాగు చేయొచ్చు. 400 టీఎంసీలు అంటే 8,000 ఎకరాలు అంత, అంటే దాదాపు 40 లక్షల ఎకరాలు అంతే కదా. అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఒక సంవత్సరానికి సరిపడా వాటరు, ఒక సంవత్సరానికి సరిపడా వ్యవసాయానికి కావాల్సిన నీరు పట్టిసీమ ద్వారా సరఫరా అయింది ఓకే ఇన్ని సంవత్సరాల్లో. అంటే దాని మూలన ఎంత ఆదాయం వచ్చినట్టు? 1,700 కోట్లతో మీకు 40 లక్షల ఎకరాల సాగు స్థిరీకరణ అయింది, సాగు స్థిరీకరణ అయింది. కొత్తగా కొన్ని ఇది సాగు కూడా అందుబాటులోకి వచ్చింది. ఎకరానికి 10 బస్తాలు ఎక్స్ట్రా పండిన దాని మూలన ఎన్ని వేల కోట్ల ఆదాయం. మరి ఇవన్నీ కూడా ఏమంటారు దాన్ని, ఈ విజన్ కూడా మనం చెడుని చెడు మంచిని మంచి అన్నట్టు చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఈ పోలవరం విషయం వచ్చే పట్టిసీమ విషయం వచ్చేదానికి పట్టిసీమను విమర్శించిన వాళ్ళే ఇప్పుడు చాలా విమర్శించారు పట్టిసీమని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ చాలా చాలా ఘోరంగా విమర్శించారు, చాలా ఎగతాళి చేశారు. ఓకే. మరి అదే పట్టిసీమ నుంచి 2022లో ఈ అప్పుడు అంబటి రాంబాబు గారు జలవనరుల శాఖ మంత్రి, పట్టిసీమ మేము వద్దనుకున్నాం కానీ తప్పనిసరి పరిస్థితుల్లో పట్టిసీమ వాడాల్సి వస్తుందని స్విచ్ ఆన్ చేసాడు. అవును. అంటే లేకపోతే నీళ్లు లేని పరిస్థితి చీలకి. మీకు చంద్రబాబు నాయుడు మొదలెట్టారని మీకెందుకు పట్టుదల? అది రాష్ట్రాన్ని, అవును, రాష్ట్ర సంపద, అది రాష్ట్రానికి సంబంధించిన నీరు. అంటే అక్కడ ఏమవుతుందంటే విజన్ కొరబడటం, సరైన ఆలోచన లేకపోవటం. ఏ రోజున రైతు వ్యతిరేకి అని అంటే రైతులకు ఎక్కడ వ్యతిరేకంగా అయిందని చూస్తే, ఇప్పుడు రైతు రుణ ఉపశమనం కింద మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు 24,500 కోట్లు ఇచ్చారు. ఓకే. అంతకుముందు ఉన్న దానికి రుణ ఉపశమనం కింద. మరి ఇదేం చిన్న అమౌంట్ కదే, రైతులకు ఇచ్చిందే కదా. ఎగ్జాక్ట్లీ. మరి ఇవాళ యాంత్రీకరణ, వ్యవసాయ యాంత్రీకరణ ఇవన్నీ ఆయన హయాంలో జరిగినాయి కదా. ప్రాజెక్టులు, కొత్త ప్రాజెక్టులను పట్టాలు ఎక్కించారు కదా. మరి ఇవన్నీ రైతుకి ఉపయోగపడేదేగా. మరి ఇంకెక్కడ అంటే ఎక్కడ ఏ విధంగా రైతు వ్యతిరేకి అని ముద్ర వేయాలి. సరే, ఇంకోటి కంపేర్ చేద్దాం. జగన్మోహన్ రెడ్డి హయాంలో 2024లో కూడా 23, 22, 23, 24లో కూడా రైతు దగ్గర నుంచి వడ్లు కొంటే, ధాన్యం కొంటే ఒక్కొక్కసారి 4 నెలలు 5 నెలలు కూడా డబ్బులు పడాల, 3 నెలలు 4 నెలలకు కూడా. మరి ఆ రైతు ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లా. ఇవాళ ప్రభుత్వం కొంటే, రైతు దగ్గర నుంచి ధాన్యం కొంటే కొన్న వారం 10 రోజుల్లో డబ్బులు పడిపోతాయి. మీరు ఊరికే రైతు వ్యతిరేకని ఏదో 10 మంది ధర్నాలు చేసినంతలో రైతులకు అప్పుడేం జరిగింది ఇప్పుడేం జరిగింది అనేది వాళ్ళకి తెలియకుండా లేదు కదా.